ఆన్ ద హోల్ మాత్రం ఒకటి మాత్రం నాకంటే ప్రజల యాటిట్యూడ్ మారాలి. సో ప్రభుత్వాలు ఫ్రీగా అందరికీ కాదు, ఎవరికైతే అవసరం ఉందో, సంక్షేమం మంచిది కాదు అనట్లేదు, సంక్షేమం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సొసైటీలో అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ సొంతంగా కష్టపడి ఎర్న్ చేసే కెపాసిటీ ఉండదు. వృద్ధులు అయి ఉండొచ్చు, ఆర్ వితంతువులు అయి ఉండొచ్చు, ఆర్ హెల్ప్ లేని వాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ వికలాంగులు, మన Yes. వీళ్ళు వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరికి కావాల్సిన సంక్షేమం, బేసిక్ సంక్షేమం ఉండాలి. కానీ ఈ అంటే అన్రీజనబుల్, నీకు పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఇంత డబ్బులు వేస్తాను, ఆటో ఉంది కాబట్టి నీకు ఇంత వేస్తాను, ఆర్ నీకు ఇది టీవీ ఇస్తాను. ఎస్పెషల్ ఆ తమిళనాడు అవును. దరిద్రమైన పాలిటిక్స్, ఇది కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. సంక్షేమ పథకాలు సృష్టికర్త. సంక్షేమ పథకాల కన్నా కూడా ఫ్రీబీస్. Freebies, సంక్షేమం yeah. అనండి, సంక్షేమం ఏంటండి? ఒక ఫ్రిడ్జ్ ఇస్తే సంక్షేమం ఏంటండి? లేదు, అవును. వాడికి అవసరం ఉంటే కొనుక్కుంటాడు. నువ్వు అనవసరమైన ఖర్చు పెంచుతున్నావు వాడికి. Yes. వాడికి ఫ్రిడ్జ్ ఇస్తావు, దాని తర్వాత కరెంట్ కావాలి, వాడు దాని తగ్గట్టు ఖర్చులు పెంచేస్తున్నావు. వాడికి ఒక బైక్ ఇస్తావు, పెట్రోల్ ఎవరు ఇస్తారు? సో లాట్ ఆఫ్ థింగ్స్, అంటే అవసరం లేని వస్తువులకి అలవాటు చేసి ఫ్రీగా ఇవ్వడం అనేది అది సంక్షేమం అస్సలు కాదు. దాని బదులు కేపబిలిటీ పెంచండి, మంచి చదువు ఇద్దాం, Yes. మంచి కాలేజీలు ఇద్దాం, మంచి స్కూల్స్ ఇద్దాం, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం, మంచి రోడ్లు ఇద్దాం. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒక చిన్న అమౌంట్ ఉంటుంది. ఇట్లాంటి స్కీములు, పాజిటివ్గా వెల్త్ క్రియేట్ చేసే స్కీములు జనరేట్ చేస్తే మంచిది. కానీ ఎవరు ఫ్రీగా ఇస్తారు, ఎవరు ఎక్కువగా పథకాలు అనౌన్స్ చేస్తే వాళ్ళది అయిపోయింది.